అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, అతి మనోహరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా ఈ ప్రాతకాల ప్రార్థనలో మీ సన్నిధికి మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి దేవా మరి తండ్రి ఈ భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దినదినం దేవా మరి ప్రభా మీ ప్రియ కుమారునితో మాకు ఇచ్చినటువంటి దేవా ఈ సహవాసం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరొకసారి దేవా మరి తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి మీ నామాన్ని మహింపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా మరి తండ్రి కృప చూపించండి. నాయన మీరు దేవా మరొకసారి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపడదాం. 201వ పాట పాడుకుందాం. శారోనాత్మ గీతాల నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ,
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ సమయంలో మేము శిలువ ధ్యానం జరిగించచ్చు ఉండగా మీ వాక్యం మా కొరకు దీవించండి. ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో ఏకీవిస్తున్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. ఇంత మటుకు మమ్మల్ని నడిపించారు. ఇక ముందుకును ఈ ప్రత్యేకమైన దినాల్లో మమ్మల్ని నడిపించి బలపరచమని, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లన్నెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లన్ను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక
జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీల గోత్రముల్లో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. మనము యోర్దానును దాటుట అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక ప్రశ్న, నీవెప్పుడైనా యోర్దాను నదిని దాటేవా? యోర్దాను నదిని దాటటానికి షరత్ ఏమిటి అంటే దేవుని నిబంధన మందసం ముందుగా వెళ్ళాలి. దేవుని నిబంధన మందసము వెనక మనం వెళతాం, యాజకులు వెనక మనం వెళతాం. ఇప్పుడు యోర్దాను అనేటటువంటిది మనం ఒంటరిగా దాటేది కాదు. మనతో ప్రభువు ఉన్నాడు. యోర్దాను దేన్ని సూచిస్తుంది? సాధారణంగా యోర్దాను అంటే మరణ నది, మరణము యోర్దాను అంటూ ఉంటారు. ఎవరి మరణం? మన మరణం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం. మన శరీర మరణం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి మరణము, ఆయన యొక్క పునరుద్ధానం. ఎర్ర సముద్రాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎర్ర సముద్రములోనికి దిగినటువంటి వారు ఎర్ర సముద్రము దాటినప్పుడు అవతలి ఒడ్డుకు వారు చేరినప్పుడు వారు విమోచించబడినటువంటి వారు అయ్యారు. ఇప్పుడు యోర్దాను దాటేటటువంటి వారు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. వాగ్దాన దేశంలో మనము మన విశ్వాస జీవితంలో యోర్దానును దాటుట అంటే దానికి ముందు ఎర్ర సముద్రం దాటే అనుభవం. ఎర్ర సముద్రమేమో విమోచన అయితే యోర్దానేమో పరిశుద్ధపరచబడే అనుభవం, శాంక్టిఫికేషన్ అనుభవాన్ని సూచిస్తుంది. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి, జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. ఆ తరువాత వారు 12 రాళ్ళు నిలువబెట్టినట్టు 8వ వచనం చివరి భాగంలో ఉన్నది. 9వ వచనంలో, అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. వెలుపలకు తీయబడిన 12 రాళ్ళు, లోపల ఉంచబడినటువంటి 12 రాళ్ళు 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. ఇవి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రోమీలకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వెళదాం. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి
మరణ పునరుద్ధానాలతో విశ్వాసి యొక్క ఐక్యతను గూర్చి అక్కడ తాను చెప్పాడు. రోమా 6:3 నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. 6వ ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, క్రింద ఫుట్నోట్లో ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. విన్నో మనకి ఏమని తెలుసు అంటే మన పాత పురుషుడు, మనలో ఉన్నటువంటి పాత స్వభావం, ఇదే ప్రాచీన స్వభావము లేక ప్రాచీన పురుషుడు అని చెప్పబడింది. పాత అలవాట్లు, పాత జీవితం, పాత మాటలు, పాత జీవిత విధానం, ఇది సిలువ వేయబడింది. సిలువ వేయబడింది. మనం యేసుక్రీస్తు ప్రభువుతో లేపబడ్డాం, పాతిపెట్టబడ్డాం, లేపబడ్డాం. అదే బాప్తిస్మా సాదృశ్యం, అదే యోర్దాను అనుభవం, అదే యోర్దాను అనుభవం. ఇప్పుడు తిరిగి లేపబడ్డాం గనుక 12వ కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 14 పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధపరచబట్టులో, శాంక్టిఫికేషన్లో యోర్దాను నదిని దాటేటటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. భక్తుడు ఎఫెసు సంఘానికి వ్రాసిన లేఖలో చెప్పినటువంటి మాట 2వ అధ్యాయం 4వ నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుతో మనము లేపబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో మనము మన పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు, మరణించాడు. ఆయన లేపబడినప్పుడు 3వ దినం మనం లేపబడ్డాం. ఈ లెంటు దినాల్లో మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా పాత నిబంధన గ్రంథంలో యెహోషువ దేవుని ప్రజలను యోర్దాను దాటి నడిపించినటువంటి ఈ అనుభవంలో మనము ఈ విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే యోర్దాను దాటి వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవటంలో సహకరించినటువంటి 2.5 గోత్రాలు మరలా యోర్దాను అవతలకే వెళ్ళారు, కానీ యువతలకి వచ్చి వాగ్దాన దేశంలో వారు నివసించలేదు. చూడండి, యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయం 9వ కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకున్న స్వాస్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు వీరు అంతకు మునుపు యెహోషువ గ్రంథం చదివితే మోషే బ్రతికున్నప్పుడే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, మేము ఇక్కడే ఉంటాము అని. 1 రూబేను గోత్రం, 2 గాదు గోత్రం, 3 మనషే సగం గోత్రమేమో అవతలు ఉన్నారు, సగం గోత్రమేమో యోర్దానికి యువతలు ఉన్నారు. సగం గోత్రం వాగ్దాన భూమికి వెలుపల ఉన్నారు, సగం గోత్రం వాగ్దాన భూమిలో ఉన్నారు. ఇప్పుడు 2.5 గోత్రాలు వారు యుద్ధం చేసి కనానును స్వాధీనపరచుకోవటానికి తమ సహోదరులకు సహకరించారు, కానీ తిరిగి వారు
యోర్దాను అవతలకే వెళ్ళిపోయారు. అంటే వారు యోర్దాను దాటి తమ స్థిర నివాసం వాగ్దాన దేశంలో ఏర్పరచుకొనలేదు అని మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 22 అధ్యాయంలో ఓ బలిపీఠం కట్టారు. 10వ వచనం, రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టి అది చూపునకు గొప్ప బలిపీఠమే. బలులు అర్పించే బలిపీఠం కాదు, ఆల్టర్ కాదు. కానీ ఆల్టర్ ఎలాగుంటుంది అనేది వాళ్లకు వాళ్ళ పిల్లలకు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి యెరూషలేములోనికి వెళ్ళి తర్వాతి కాలాల్లో చూడలేనటువంటి వారందరికీ చూపునకు అది బలిపీఠం అని చెప్పి వారు కట్టారు. అక్కడ అర్పణలు లేవు. వీరి జీవితం తర్వాత ఏమైంది మనం ప్రశ్న వేసుకోవాలి. యోర్దానుకు యువతలే అనగా వాగ్దాన దేశములోనికి ప్రవేశింపకుండా పరిశుద్ధపరచబడేటటువంటి దీవెనకరమైనటువంటి చోట నివసింపకుండా, సంఘములో నివసింపకుండా, దేవుని ప్రజలు మిగిలినటువంటి వారితో కలిసి నివసించకుండా వేరుగా ఇది మాకు బాగున్నది, ఇక్కడే మేము ఉంటాము చాలు అని నాయకుని యొక్క అనుమతితోనే వారు ఉన్నారు. కానీ వారికి కలిగినటువంటి నష్టం, వారు చూపునకు ఒక బలిపీఠం కట్టుకున్నారు. అంతేకాదు తరువాతి కాలంలో వారు సహవాసములో చాలా దూరం అయ్యారు. ఎంత దూరం అయ్యారు అంటే యేసుక్రీస్తు ప్రభు కాలం వచ్చేసరికి మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనము నుండి, వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఇక్కడ ఈ గెరాసేనుల దేశమే లేక గదరేనీయుల దేశమే. ఇది గాదు గోత్రికులు నివసించినటువంటి ప్రాంతం. చిట్ట చివరకు ఈ గాదు గోత్రికులు ఏమయ్యారు? పందులు వేపుకునేటటువంటి వారు అయిపోయారు. ధర్మశాస్త్రం పందుల్ని అసహించుకుంటుంది. ఆ పందులను మేపేటటువంటి వారు అయ్యారు. శాంక్టిఫికేషన్ అనేది వారికి అర్థం కాలేదు. మనం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, యోర్దాను దాటేటటువంటి దేవుని పరిశుద్ధతలో పాలు పొందేటటువంటి మెట్టులోనికి సాగి వెళ్లకుండా సంఘముతో సహవాసముతో మనం కంఫర్టబుల్గా ఉన్నదనే చోట నిలిచిపోతే మనకు కలిగేటటువంటి అపాయం ఈ గదరేనీల దేశం లేక గెరాసేనుల దేశం. ఇక్కడ ఉన్నటువంటి వారు వృత్తి, ప్రొఫెషన్ ఎలాగైతే దేవునికి ఇష్టమైంది కాదో అలాగూ మన జీవితాల్లో కూడాను దేవుడు ఆశించినటువంటి స్థాయికి చేరలేక మనం చాలా వెనుకబడిపోతాం. భక్తుడైనటువంటి పౌలు కొలసేలకు వ్రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఇలాగ వ్రాసాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట, మన జీవమై ఉన్న క్రీస్తు అని 4వ వచనంలో అంటాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పైనున్న వాటినే వెదకండి. శరీర సంబంధమైనటువంటి వాటి నుండి మనము ఒక విధంగా డిటాచ్ అవటం, అవి మనల్ని పరిపాలింపకుండా మనము విడిపింపబడటం, దేవుని పరిశుద్ధతలో పాలు పొందటం. మన యోర్దాను తాత్కాలికంగా దాటి యుద్ధం చేసిన తర్వాత తిరిగి యోర్దాను అవతలకి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. 2.5 గోత్రాలు వారు నాయకుల సమ్మతితోనే వెళ్ళారు. కానీ అది దేవుని పూర్తి ఇష్టం కాదు. కొన్ని మార్లు మనం, దేవా
ఇది నా ఇష్టం చేయమని దేవుణ్ణి బలవంత పెట్టి ఫస్ట్ బెస్ట్కి బదులు సెకండ్ బెస్ట్కి సెటిల్ అవుతూ ఉంటాం మనం. దేవుడు అయిష్టంగానే అలౌ చేస్తాడు. ఎందుకంటే మనం పదే పదే అడిగేము, మొండికేసుకున్నాం, కోరుకున్నాం, మనం కోరుకున్నట్టు ఇస్తాడు. కానీ వాగ్దాన దేశంలో ఉన్నవారికి, వాగ్దాన దేశానికి వెలుపల ఉన్నవారికి తేడానే, వ్యత్యాసమే. ఆ గదరేనీయుల దేశంలో లేకుంటే గాదు వంశీయులు వారు పందులు మేపేటటువంటి వారు అయ్యారు. ఎంత విచారకరం! దయాలు పట్టుకుని, చాలా భయంకరమైనటువంటి స్థితి కదా. అపవిత్ర ఆత్మ ఆ యవనస్తుని పట్టుకున్నది. వారేమో పందులు మేపేటటువంటి వారు అయ్యారు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు. చిటి చివరకు యేసు ప్రభు కంటే పందుల్నే ఎక్కువ ఎంచుకుని యేసు ప్రభుకు వచ్చి నమస్కారం చేసి మా ప్రాంతాలు విడిచిపెట్టి పోమన్నారు. ఎంత దుస్థితి అండి, ఎంత భయంకరం! వారు పైన ఉన్నటువంటి వాటిపైన దృష్టి పెట్టలేకపోయారు. దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని సంఘంతో మన అనుబంధం ఎంత చక్కగా ఉండాలి అంటే, వారు యోర్దాను దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి దేవుని ప్రజలు 40 సంవత్సరాల యాత్ర తర్వాత వారు జోర్డన్ దాటారు. యోర్దానును దాటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని పరిశుద్ధతలో పాలు పొందటం, దేవుని దీవెనలను స్వతంత్రించుకోవటం. లేకుంటే వ్యక్తి అపవిత్రతలో ఉండి దీవెనలను పోగొట్టుకుంటాడు. దయ్యాలు కూడా వ్యక్తిని ట్రబుల్ చేస్తూ ఉంటాయి. జాగ్రత్త సుమ. మనం యోర్దానును దాటాలి అంటే మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని, రోమీలకు వ్రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. రోమా 10, 9, 10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. భయంగానైనా సరే నీళ్లలో కాళ్ళు పెట్టాలి. ఎర్ర సముద్రం అయితే ఎండిన తరువాత లేక ఆరిన తరువాత వాళ్ళు నడిచారు. ఎర్ర సముద్రం ఆరిన నేల మీద. యోర్దాను అలా కాదు. వారు యోర్దానులో నీళ్లు ఉండగానే, నీరు ప్రవహిస్తూ ఉండగానే యాజకులు మందసాన్ని తీసుకుని దిగారు. అప్పుడు 30 కిలోమీటర్ల అవతల నీరు ఆగిపోయింది, స్టాక్ అయిపోయింది, గడ్డగట్టినట్టు అయిపోయింది, ఇక ప్రవహించలేదు. చాలా ఉరవడిగా ప్రవహించేటటువంటి ప్రవాహం, యోర్దాను ప్రవాహం ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రభు బిడ్డలంగా ఈ దినాల్లో మనం, యేసు ప్రభు నీవు నా కొరకు మరణించావు కనుక నేను మరణించనక్కర్లేదు, నీవు తిరిగి లేచావు మరణాన్ని జయించి జయశాలివి కనుక నిన్ను బట్టి నేను సంతోషించి స్తుతిస్తూ ఉన్నాను. లోపల 12 రాళ్ళు, బయట 12 రాళ్ళు యోర్దానులో. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. విశ్వాసి ప్రభుతో ఐక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మన కొరకు మరణాన్ని జయించాడు, దీవెనలను మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. మనం ప్రభు యొక్క విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఎంతైనా స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, మా రక్షక, మీకు స్తోత్రాలు. ఈ దినం యోర్దానును దాటుటను గూర్చి మీరు మాతో మాట్లాడారు. మీరు మరణాన్ని జయించారు, మరణంలోనికి, సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచారు. మీతో మేము ఐడెంటిఫై చేసుకోవటం ద్వారా మీ విజయాన్ని మా విజయంగా మేము స్వీకరించి, విశ్వాసులంగా మేము ఎలాగ ముందుకు సాగాలో, జయించాలో, స్వాధీనపరచుకోవాలో వాగ్దాన దేశాన్ని మీరు మాకు హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. మేము భౌతికంగా మరణించనక్కర్లేదు, మీరు మా కొరకు మాకు బదులుగా మా స్థానంలో మరణించారు గనుక ప్రియప్రభ, మేము ధైర్యంగా మేము పరిశుద్ధతలో ఎదుగుటకు, మీరు
మా కొరకు చనిపోయి తిరిగి లేచారని ఎరుగుదాం గనుక, ప్రాచీన పురుషునికి మా మీద ప్రభుత్వం లేదని ఎరుగుదాం గనుక మేము నీ పరిశుద్ధతలో పాలు పొందొచ్చు ముందుకు సాగుటకు కృప దయచేయండి. వాగ్దాన భూమిలో కాక వెలుపల ఉన్నటువంటి 2.5 గోత్రాలు వారు పోగొట్టుకున్నటువంటి దీవెనేదో మీరు మాకు హెచ్చరిక చేసినందుకు కూడా స్తోత్రాలు. ఈ దినం వ్యూ చేసేటటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. దేవా, మీ సిలువను గూర్చి లోతైన రీతిగా మేము ధ్యానం చేస్తూ మా ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధించుటకు కృప దయచేయమని, మా కొరకు మరణములోనికి సమాధిలోనికి వెళ్ళి పునరుద్ధాన విజయంతో తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి సజీవమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలము సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్. మీకందరికీ ప్రభునామములో వందనాలు.